ఆమెకు రోగం ఉన్నదని తెలుసు. ఆ రోగము నుండి స్వస్థత పొందుకోవటం కోసం ఆమె ప్రయత్నాలు చేస్తూనే ఉంది. స్వస్థత పొందే వరకు ప్రయత్నం చేస్తూనే ఉంది. మన జీవితంలో ఉద్యోగం కావాలా, వచ్చే వరకు ప్రయత్నం చేయండి. బిడ్డలు కావాలా, పొందే వరకు ప్రార్థన చేయండి. అప్పులు తీరాలా, తీరే వరకు కష్టపడి పని చేయండి. గృహం కట్టుకోవాలా, కష్టపడి పనిచేసి దేవాలయాన్ని కట్టుకోండి. నువ్వు ప్రయత్నం చేస్తుంటే నీ కష్టానికి తగిన ఫలితం దేవుడు తప్పనిసరిగా ఇస్తాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. స్వస్థత పొందే వరకు డబ్బు ఖర్చు అయినా పర్వాలా, సమయం వేస్ట్ అయినా పర్వాలా అని అనుకుంది. నువ్వు లోకం బాగు చేయలా, యేసయ్య దగ్గరికి వెళ్ళింది, అంగి అంచు తాకింది, స్వస్థతని పొందుకుంది. ఈ రోజున